ఎప్పుడైనా మీకు ఇలా న్యూస్లో గవర్నర్ అనే టాపిక్ వచ్చింది అంటే మీ మైండ్ ఎలా పనిచేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నర్ అనే క్యారెక్టర్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ రాజ్యం అంటే ఏ దేశం నుంచి తీసుకుందాం తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను చెప్తే ఉంటుంది కిక్కు. ఓకే, సరే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అసలు గవర్నర్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏ స్కెడ్యూల్స్ మాట్లాడుతున్నాయి, ఏ ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి, గవర్నర్కి ఉన్న ఆ అధికారాలు ఏంటి, అసలు గవర్నర్ పోస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్, ఈ గవర్నర్లు మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న ఏజెంట్లేనా? ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో ఆర్టికల్ 356 ప్రకారంగా అంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఇన్ స్టేట్స్ దాని ప్రకారంగా ఎన్నో రాష్ట్రాల ప్రభుత్వాల్ని కూలగొట్టిన చరిత్ర ఈ గవర్నర్ల సొంతం. మరి అలాంటి గవర్నర్ని ఇటు డిస్ప్యూట్స్ పరంగా అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రోల్ పరంగా ఈ రెండింటి పరంగా మనం చూసుకోవచ్చు. ఓకేనా, సరే ఇక మనం డీటెయిల్గా ఈ న్యూస్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం జరిగింది, కేంద్రం అనూహ్యంగా 9 మంది అంటే గవర్నర్లని బదిలీ చేయడం కానీ కొత్త రాష్ట్రాలకు అలొకేట్ చేయడం కానీ మనం చూసుకున్నాం. ఓకేనా, సరే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇంగ్లీష్లో ఉందని ఎవరు కూడా మీరు టెన్షన్ అవ్వకండి. ప్రతి ఒక్క డేటాని నేను మీకు తెలుగులో చెప్పే బాధ్యత నాది. ఓకేనా, ఎందుకు సార్ ఇక్కడ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లలో కాస్త తెలుగు కంటే ఇంగ్లీషే బాగుంటుందండి ఆ కాంటెక్స్ట్. ఎందుకంటే తెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు ఆర్టికల్స్ అంటే అది మీకు వ్యాసాలు లేదంటే ఇంకో రకంగా చేంజ్ అవుతుంది. సో అందుకనే నేను మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో కానీ మీకు మ్యాటర్ మొత్తం తెలుగులో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒక పదం కనబడుతుంది, గవర్నర్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ హెడ్, టైటిలర్ హెడ్ అంటే అర్థం ఏంటంటే ఇతను నామమాత్రపు అధికారి మాత్రమే. సార్ నామమాత్రపు అధికారి అంటే అర్థం ఏంటి? నామమాత్రపు అధికారి అంటే వినండి, ఇప్పుడు మనం ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఎమ్మెల్యేలు సీఎం వీళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ గవర్నర్ దగ్గరికి అయితే వెళ్ళలేం కదా. గవర్నర్ ఎవరికి రెస్పాన్సిబుల్గా పనిచేస్తాడు? ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్ పనిచేస్తాడు. ఓకేనా, సో సీఎం అనే పోస్ట్ ఎట్లాంటిదంటే వీళ్ళు ఏది కావాలి, ఏ స్కీమ్ లాంచ్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి. ఈ పదవి ఎలా అంటే ఆ తీసుకొచ్చిన దానికి జస్ట్ సంతకం పెట్టే పొజిషన్ మాత్రం ఇది. ఓకేనా, అందుకే ఐఎమ్ యూజింగ్ టైటిలర్ హెడ్. ఓకే, నా మాత్రపు అధికారి అండ్ యాక్ట్స్ యాజ్ ద వైటల్ లింక్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రెండింటి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఇటు వార్తల్ని అటు వార్తల్ని ఇటు రెండింటి మధ్యలో బ్యాలెన్సింగ్ చేసే పొజిషన్ లాగా ఈ పొజిషన్ మనకు కనబడుతుంది. ఓకేనా, వైల్ ద గవర్నర్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్. మళ్ళీ ఇతను ఎవరు మనకి కార్యనిర్వాహకానికి మొత్తానికి ఈయన హెడ్, కార్యనిర్వాహక శాఖకి కూడా మొత్తం ఈయన హెడ్. కార్యనిర్వాహక శాఖ అంటే ఒక కార్యం ఎలా నిర్వహించాలి అంటే ఒక ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ని సంతకం పెట్టే క్యారెక్టర్ అన్నట్లుగా. ఓకేనా, ఆఫ్ ద స్టేట్ అండ్ జనరల్లీ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన సంతకం పెడుతున్నాడు అన్ని ఫైల్స్ మీద. ఎలా పెడుతున్నాడు అంటే ఇటు సీఎం కానీ ఆ సీఎంతో పాటు ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిత్వ వర్గం వాళ్ళకి ఈయనకి వీళ్ళిద్దరికీ సహాయంగా ఉంటూ వాళ్ళ అడ్వైజులు తీసుకుంటూ ఓకేనా ఇతను అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని నడపడం జరుగుతుంది. జనరల్గా వీళ్ళు స్టేట్లో ఉండే అధికార నివాసాన్ని ఇంతకుముందు రాజ్భవన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏమని పిలుస్తారు అంటే లోక్ భవన్ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఓకేనా, అది కూడా మనకు కొత్తగా వచ్చిన కరెంట్ అఫేర్. మరి నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి కొన్ని కీ ఆర్టికల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్స్ చూడండి అమ్మా, ప్రతిసారి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఈ ఆర్టికల్స్, కాస్త మీరు దృష్టి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్టికల్ 153 153వ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఓకేనా, ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. కానీ 1956లో వచ్చిన 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ఒక గవర్నర్ ఓకేనా ఒక గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ యూటీస్. ఓకేనా, మోర్ స్టేట్స్ ఆర్ యూటీస్. సరే ఎగ్జాంపుల్ చెప్పండి, నేను బ్రతికుండి నాకు మెదడున్న కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే చూడండి, ఒక 3 years కిందట 3 years కిందట మన అంటే తెలంగాణ గవర్నర్ మనం చూసుకుంటే తమిళసై సౌందరరాజన్ ఉండేవారు. ఆవిడ తెలంగాణకి గవర్నర్గా ఉంటూ పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి కూడా ఆవిడ గవర్నర్గా ఉంది. ఓకేనా, అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి ఏం చెప్తుందంటే ఒక గవర్నర్ ఒక స్టేట్కి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్కి ఆయన గవర్నర్గా ఉండటానికి ఒక వెసులుబాటు ఉందన్న విషయం చెప్తుంది. మరి 154 ఏం చెప్తుంది? ఈ 154 ఏం చెప్తుందంటే ఈ గవర్నర్ అనే పోస్టు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తానికి ఆయన హెడ్ అని చెప్తుంది.
అంటే ఒక పని ఎలా నిర్వర్తించాలి, పని నిర్వర్తించిన ఒక ఫైల్ వస్తుంది, సంతకం పెట్టే పొజిషన్ ఉన్నట్లుగా. మరి నెక్స్ట్ ఆర్టికల్ 155. ఈ 155 ఏం చెప్తుందంటే చూడండి, ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. అంటే ఇక్కడ ఈ గవర్నర్ అనే పొజిషన్ అంట, ఈ పొజిషన్ ప్రెసిడెంట్ చేత అపాయింట్ అవుతుంది, రాష్ట్రపతి చేత అపాయింట్ అవుతుంది. మరి అది ఎలా అపాయింట్ అవుతుంది చూద్దాం. మరి 156 ఇదేం చెప్తుందంటే, సో గవర్నర్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే గవర్నర్ పోస్ట్ అనేది నియర్గా అయితే 5 years ఉండాలండి, కానీ అది ఎవరి మీద ఆధారపడి ఉంది, సదరు రాష్ట్రపతి మీద ఆధారపడి ఉంది, అతని ప్లెజర్స్ మేరకు. సదరు రాష్ట్రపతి అంటే మళ్ళీ ఎవరు, పిఎం కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, వాళ్ళు ఏం చెప్తే రాష్ట్రపతి అదే చేస్తారు కదా, వాళ్ళ మీద ఆధారపడింది. జనరల్ అయితే 5 years ఉండాలి, బట్ టర్మ్ 5 years అని ఇక్కడ లేదు, దట్స్ డిపెండ్స్ ఆన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి 157, 158 ఏం చెప్తుందంటే ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్. మరి గవర్నర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేటర్ అట్లీస్ట్ 35 years old. ఓకేనా, 30 సంవత్సరాలు ఉండదు, 30 సంవత్సరాలు అండ్ మీరు ఇండియన్ పౌరుడు అయితే మీరైనా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి గవర్నర్గా పెట్టవచ్చు. ఓకేనా, ఇంతే, ఈ 2 అధికారాలు సార్ సరిపోతాయి. ఓకే, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్. మరి ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్గా పెట్టొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఆర్ఎన్ రవి. ఓకేనా, ఈ ఆర్ఎన్ రవి అనే క్యారెక్టర్ మనకి ఇప్పటిదాకా దేనికి గవర్నర్గా ఉండేవాడు, తమిళనాడుకి గవర్నర్గా ఉండేవారు. మనకి ఆర్టికల్ 176 అనే ఒక ఆర్టికల్ ఉంది. దీన్ని ఏమంటామంటే ఎప్పుడైతే మనకి ప్రతి సంవత్సరం అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఒక స్పీచ్ ఉంటుంది. అందులో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏది రాస్తే అది అలానే చదివి వినిపించి గవర్నర్ వెళ్ళాలి అక్కడ నుంచి. కానీ ఆర్ఎన్ రవి ఆ పేపర్ ఇక్కడ పడేసి డైరెక్ట్ వాకౌట్ చేసిండు. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్ఎన్ రవి ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్గా తమిళనాడు గవర్నమెంట్కి అపోజ్గా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాటిస్ఫై అవ్వాలి, అలాంటి వ్యక్తిని మాత్రమే ఇక్కడ గవర్నర్గా తీసుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఆర్టికల్ 356 ఇదేం చెప్తుంది మనకి, ఇదేం చెప్తుందంటే గవర్నర్ లిఖితపూర్వకంగా రాసిస్తారు. ఏమని రాసిస్తారంటే సదరు స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఇది ఎంత మాత్రం కూడా రన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సో రాష్ట్రపతి గారు మీరే నేరుగా దీన్ని రూల్ చేయండి అని రాష్ట్రపతి పరిపాలన విధించడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి అవకాశం ఇది మన 100కు పైగా మన దాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది ఇప్పటివరకు. మరి అందువల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల సీఎంల సిఫార్సు తీసుకున్న తర్వాతనే వీళ్ళని అపాయింట్ చేయాలని ఇలా ఒక అపాయింట్మెంట్ ఉంది మనకి. ఇదేంటంటే గవర్నర్ ఈజ్ నైదర్ డైరెక్ట్లీ నార్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఇది ఎన్నికతో వస్తున్న పోస్ట్ కాదు. ఇన్స్టెడ్ దే ఆర్ నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మల్లీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూస్ చేసుకున్న ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుండు. దిస్ ఎన్షూర్స్ ద సెంట్రల్ కెన్ మెయింటెనెన్స్ ద డిగ్రీ ఆఫ్ సూపర్విజన్ ఓవర్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద సెంట్రల్ ఇష్టం వచ్చినప్పుడు తన జులుం విధిస్తుంది అన్నట్లుగా. ఓకేనా, ఎందుకంటే ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తుండు, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుండు కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మనిషి మీకు సపోర్ట్ ఎందుకు పనిచేస్తాడమ్మా, చేయడు కదా, ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్గానే పనిచేస్తాడు కదా. మరి నెక్స్ట్ 2 మేజర్ కన్వెన్షన్స్ ఆర్ యూజువల్లీ ఫాలోడ్. అయితే మనం చూసుకుంటే 2 సాంప్రదాయాలను ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మొదటి సాంప్రదాయం ఏంటంటే సదరు గవర్నరు ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండొద్దు. అర్థమైందా, ఏ గవర్నర్ ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండొద్దు. మరి నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆ గవర్నర్ నియమించే ముందు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చెందిన సీఎంని అడుగుతాడు, ఏమయ్యా మరి ఇన్ని పెట్టొచ్చా, మీకు ఓకేనా అని ఇలా అడిగి పెడుతున్నట్లు. ఓకేనా, ఎస్. మరి నెక్స్ట్ ఇతనుకున్న పవర్ చూడండి, వీటి మీద మ్యాక్సిమం రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో ఫస్ట్ పవర్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఒక కార్యం ఎలా నిర్వహించాలి. ఓకేనా, దీన్ని మనం ఏమంటున్నాం అంటే కార్యనిర్వాహక అధికారాలు మనకి గవర్నర్కి ఎలా ఉంటాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ థింగ్ చూసుకుంటే స్టేట్ పరిపాలన యంత్రాంగానికి మొత్తానికి ఈయనే హెడ్ అన్నట్లుగా. ఓకేనా, సో స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఫార్మల్లీ టేకెన్ ఇన్ ద గవర్నర్స్ నేమ్. ఏ పనైనా కూడా రాష్ట్రంలో సీఎం పేరు మీద జరగదు, గవర్నర్ పేరు మీద జరుగుతుంది. ఓకేనా, మరి కీ అపాయింట్మెంట్స్, మరి ఎవరెవరిని ఈయన అపాయింట్ చేస్తారు గవర్నర్ చూసుకుంటే చీఫ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ల మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కానీ, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ కానీ, అదేవిధంగా చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ని కానీ సభ్యుల్ని కానీ వాళ్ళందరినీ కూడా ఈయన అన్నట్లుగా. మరి కాన్స్టిట్యూషనల్ రోల్, రాజ్యాంగపరంగా అతనికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి చూసుకుంటే ద ఇంపోజిషన్ ద కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాట్లాడినా కదా ఆర్టికల్ 356 ప్రకారంగా
సదరు రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఈయన చెప్పడం ప్రకారంగా దాన్ని కేంద్రం ఆమోదించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ లెజిస్లేచర్ ఫంక్షన్స్, ఓకేనా. లెజిస్లేచర్ పవర్స్. లెజిస్లేచర్ అంటే ఏంటి? మనకి చట్టపరమైన, ఓకేనా, చట్టపరమైన అధికారాలు ఈయనకి ఎలాంటివి ఉన్నాయి? చట్టపరమైన అధికారాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మరి చట్టపరంగా చూసుకుంటే సమ్మనింగ్ ద హౌసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్లో మనకి అసెంబ్లీ ఉంటుందండి. కొన్ని రాష్ట్రాలలో చూసుకుంటే యూనికేమరల్ కాకుండా బై కెమెరల్ ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సిస్టమ్స్ ఉంటాయి, విధానసభ విధాన పరిషత్. ఆ రెండు సభల్ని ఇతను సమ్మనింగ్ చేస్తాడు. పలానా నాడు మీరు అటెండ్ అవ్వండి, పలానా నాడు మీరు ఓపెన్ చేసుకోండి అని సమ్మనింగ్ చేస్తారు అన్నట్లుగా. మన నెక్స్ట్ అడ్రసింగ్ ద లెజిస్లేచర్. ఇక్కడ లెజిస్లేచర్ని అడ్రస్ ఇస్తాడు. ఎలా అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఈచ్ ఇయర్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీని సమ్మనింగ్ చేసిండు, పలానా డేట్ నాడు ఓపెన్ చేయండి. ఆ అసెంబ్లీ స్టార్ట్ అయ్యేది ఈయన యొక్క స్పీచ్తో స్టార్ట్ అవుతుంది. ఈయన యొక్క స్పీచ్తో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం మొదటి సెషన్ అన్నట్టుగా. మరి ఈయన కొన్ని వీటో పవర్లు ఉన్నాయి. వీటో పవర్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ టు స్టాప్, అంటే ఏదైనా ఒక దాన్ని ఆపే అధికారం ఈ గవర్నర్కు కలదు. మరి ఆపే అధికారం కలదు అన్నప్పుడు ఆలోచించండి, దేనినైనా ఆపే శక్తి అతనికి ఉందా అంటే ఉంది, ఆపే శక్తి ఉంది. ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ సదర్ గవర్నమెంట్ తనకి కావాల్సిన కొన్ని బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ప్రవేశపెట్టినాక తర్వాత అది ఎవరి ముద్ర తీసుకోవాలి? గవర్నర్ యొక్క ఆమోద ముద్ర తీసుకోవాలి. ఇప్పుడు ఆ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యక్తి అయి ఉండి సదరు రాష్ట్రంలో ఒక పథకం కేంద్ర ప్రభుత్వం మీరు ఆమోదించకండి గవర్నర్ గాని చెప్పినప్పుడు ఆయన ఈ స్టేట్ మాట వింటాడా, ఆ సెంట్రల్ మాట వింటాడా? అబ్సల్యూట్గా సెంట్రల్ మాట వింటాడు. మరి అక్కడ ఇట్లాంటి వీటో పవర్స్ కొన్ని ఉన్నాయండి. అదేంటంటే గివ్ అసెంట్ టు ద బిల్. ఆ బిల్లుని ఓకే చేయాలన్నా గవర్నరే, తర్వాత ఆ బిల్లుని తనతో ఉంచుకోవాలన్నా గవర్నరే, అదేవిధంగా ఆ బిల్లుని తిరిగి పంపించాలన్నా గవర్నరే. కానీ ఈ బిల్లుని ఒక కేసులో మాత్రం పంపించలేరు. ఎప్పుడైతే అది మనీ బిల్ అవుతుందో ఆ మనీ బిల్లు సందర్భంలో దాన్ని బిల్లుని వెనక్కి పంపించలేడు. అది కాకుండా ఇంకొక అధికారం ఉంది, అదే రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ఆ బిల్లు తీసుకొచ్చుకొని తన జేబులో పెట్టుకొని నేరుగా తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇస్తాడు. ప్రెసిడెంట్కి ఇచ్చినాక అప్పుడు ప్రెసిడెంట్ ఏమంటారంటే ఈ బిల్లుని మార్పులు చేర్పులను చేయండి, లేకపోతే ఆ బిల్లు ఎప్పుడు ఆమోదించాలో ప్రెసిడెంట్ కూడా చెప్పారు. మరి ప్రెసిడెంట్ని అప్పుడు ఏంటి స్టేట్ గవర్నమెంట్ మీరు మాకు పలానా డేట్ లోపల ఇవ్వండి అని స్టేట్ గవర్నమెంట్ చెప్పలేదు. అప్పుడు ప్రెసిడెంట్కి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మరి దీన్ని వివరిస్తున్న ఆ ఆర్టికల్ ఏంటని లాస్ట్ టైం అని క్వశ్చన్ పడ్డది. అదేంటో కాదు, ఆర్టికల్ 201 అండి. ఆర్టికల్ 201 ప్రకారంగా మనం చూసుకుంటే గవర్నర్ సదరు బిల్లుని తను కాకుండా ప్రెసిడెంట్కి పంపిస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్ మార్పులు చేర్పులను చేయవచ్చు, రిటర్న్ పంపించవచ్చు, తన దగ్గర పెట్టుకోవచ్చు. అట్లా స్టేట్ గవర్నమెంట్లు ఈ రకాట్ల పెట్టడంలో ఇలా మనకి వీళ్ళు ఇంతకుముందు కనబడే వాళ్ళు అలా చాలాసార్లు వివాదాస్పదంగా మనకు న్యూస్లోకి వచ్చారు. మరి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది మనకి అక్కడంటే ఇక్కడ సెంట్రల్ చూసుకుంటే ఆర్టికల్ 123, ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 213. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ప్రతిసారి చట్టం చేయాలంటే అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసుకోవాలి, అందరు రావాలి, మాట్లాడాలి, చేయాలి. బట్ కొన్నిసార్లు ఇది పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలి? గవర్నరే మనకి గవర్నమెంట్ ఆడ జీవోస్ అంటాం కదా, ఆ రూపంలో ఇస్తారు. దాన్ని మనం ఆర్డినెన్స్ అంటాం, ఓకేనా. అలా ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం కూడా ఇతనికి ఉంది. ఇక తర్వాత జ్యుడిషియల్ ఫంక్షన్స్, న్యాయపరమైన అధికారాలు, ఓకేనా. న్యాయపరమైన అధికారాలు. ఎందుకు సార్ ఇంత స్లోగా చెప్తున్నారు దీని గురించి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క చిన్న మిస్టేక్ కూడా మీరు ఇక్కడ చేయొద్దండి, ఓకేనా. మరి న్యాయపరమైన అధికారాలు అంటే ఇప్పుడు చూడండి ఆర్టికల్ 72 ఏం చెప్తుంది మనకి? పారడాన్ అంటే పారడాన్కి క్షమాభిక్ష. క్షమాభిక్ష అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపను రేప్ చేసిన ఒక క్రిమినల్ ఉన్నాడండి, అతన్ని క్షమించి సుప్రీంకోర్టు ఇప్పుడు ఉరికి చేసింది, అయినా కూడా క్షమించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనే రాజు నేనే మంత్రి మూవీ చూస్తే ఆ మూవీలో రానాకి ఫైనల్గా ఉరిశిక్ష పడుతుంది. కానీ అందరు ప్రజలందరూ మెసేజ్ చేస్తారు ఇతన్ని క్షమాభిక్ష పెట్టండి క్షమాభిక్ష పెట్టండి అని. అంటే క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, కానీ అతనితో పోలిస్తే ఇతనికి ఆ లెవెల్ ఆఫ్ అధికారాలు అయితే లేవు. అకార్డింగ్ టు ఆర్టికల్ 161. సార్ ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఈ లాజిక్ మీరు ఫాలో అవ్వండి, సెట్ అయిపోతుంది. నా లాజిక్ ఏంటంటే మీకు ఇలాంటి అధికారాలు సెంట్రల్లో తెలిసినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ నేనేమన్నా ఆర్టికల్ 72 ప్రకారంగా ప్రెసిడెంట్కి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. దానికి సింపుల్గా 89 యాడ్ చేయండి. ఎంత వచ్చిందా? అలా ఓకేనా. ఆర్టికల్ 161 ప్రకారంగా సో ఇతను పారడన్ అంటే అలాంటి క్షమాభిక్షలు పెట్టే అధికారం ఉంది. రెస్పెక్ట్ రెమిషన్ ఆఫ్ ది పనిష్మెంట్ అఫెన్స్ అగెన్స్ట్ ద స్టేట్ లాస్. అంతే తప్ప ఉరిశిక్షను తీసేంత అంత పెద్ద అధికారం అయితే ఈయనకు లేదు.
మరి కన్సల్టేషన్ ఆఫ్ ది జడ్జెస్, ఓకేనా. మరి ఏ జడ్జిని ఎప్పుడు అపాయింట్ చేయాలి ఇలాంటి అంటే ప్రెసిడెంట్కి చెప్పి వాళ్ళని అపాయింట్ చేసి తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం తీసుకునే అధికారం కూడా ఇతనికి ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి చూసుకుంటే ఈ స్టేట్ హైకోర్ట్స్ని అడిగి ఏ డిస్ట్రిక్ట్కి ఎవరిని అపాయింట్ చేయాలనే అధికారం కూడా ఈయనకు ఉంది. ఇక చివరిగా డిస్క్రిషన్ పవర్స్. డిస్క్రిషనరీ అంటే సో విచక్షణ రహితమైన, ఓకేనా, విచక్షణాత్మకమైన, విచక్షణ అంటే కొన్నిసార్లు ఇవేవి మనకి రాజ్యాంగంలో ఉండవు. విచక్షణాత్మక, ఓకేనా, విచక్షణాత్మక అధికారాలు రాజ్యాంగంలో లేకున్నా కూడా కొన్ని విచక్షణకరమైన అధికారాలు ఇతను తీసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకి 119 సీట్స్ ఉన్నాయండి, 119 సీట్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత, మనకి 61 రావాలి, వాళ్ళు గవర్నమెంట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పార్టీ 40 సీట్లు, మరొక పార్టీ 20 సీట్లు, మరొక పార్టీ 50 సీట్లు, ఎంత మనకి 90, 100, 110, ఇంకొక పార్టీ ఇంకొక 9 సీట్లు వచ్చినాయి అనుకోండి. మరి 9 సీట్లు వస్తే ఇక్కడ ఎవరు కూడా మనకి మ్యాజిక్ ఫిగర్ దాటట్లేదు. అప్పుడు గవర్నర్ ఏం చేస్తారంటే వీళ్ళైనా సీఎంగా ఉండమని చెప్పొచ్చు, సరే నువ్వు వెళ్ళి సీఎంగా ఉండు, అలా అని తర్వాత నీ బలాన్ని పరీక్షించుకో. లేదా ఈ 9 వచ్చిన కూడా నువ్వు సీఎంగా ఉండు, తర్వాత నీ బలాన్ని పరీక్షించుకో. లేదా మీరు ఎవరు ఉండకండి, మళ్ళీ ఎలక్షన్ పెట్టండి. చూసిర్రా? సో ఇట్లుంటుందండి. సో సెలక్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ నో సింగిల్ పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ ఇన్ స్టేట్ అసెంబ్లీ. ఆయన కూడా సీఎంని ఎంచుకునే అధికారం తనకుంది. ఆ తర్వాత డిస్మిసల్ ఆఫ్ ది మినిస్ట్రీ. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లూజెస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ బట్ ద రిఫ్యూజ్ టు రిజైన్. సో మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎగిరిపోతారు. తర్వాత రిజర్వేషన్ ఆఫ్ ది బిల్స్, డిసైడింగ్ విచ్ బిల్ షుడ్ బి సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ఓవర్సెట్. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ ఆర్టికల్ 201 ప్రకారంగా ఏ బిల్లుని ప్రెసిడెంట్కి పంపించాలి, ఏ బిల్లుని పంపించొద్దు, ఇలాంటి డిస్క్రిషనరీ అంటే విచక్షణాత్మకమైన అధికారాలు, అంటే తన మైండ్ ఎట్లా చెప్తే అట్లా ఆలోచించుకునే అధికారాలు ఇతనికి ఉన్నవి. ఈ ఒక్కదాంతో ఇతని పోస్టు ప్రెసిడెంట్తో పోల్చుకుంటే చాలా బలమైన పోస్టుగా మనకి రాష్ట్రంలో కనబడుతుంది. ఓకేనా? ప్రెసిడెంట్ అక్కడ కీలుబొమ్మ, తోలుబొమ్మ, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా వినాలి. కానీ ఇక్కడ అట్లా కాదే. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని చెప్పినా కూడా వింటా లేకపోతే లేదు. హూ ద హెల్ ఆర్ యు అంటది ఈ పోస్టు. అంత బలమైన పోస్ట్ ఇది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇక ఇప్పుడు మీరు చూసుకోండి ఎవరెవరు దేనికంటే తెలంగాణ చూసుకుంటే శివప్రతాప్ శుక్లా వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చిండు? మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి రావడం జరిగింది. ఎవరు? శివప్రతాప్ శుక్లా గారు. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే మన తెలంగాణ నుంచి జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు వెళ్ళిండు. మరి పశ్చిమ బెంగాల్ చూసుకుంటే ఆర్ఎన్ రవి, తమిళనాడు నుంచి ఆర్ఎన్ రవి అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకే మమతా బెనర్జీ ఏమంటుందంటే మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఓకే, గవర్నర్ని ఆకస్మికంగా మార్చడం ఏంటి, అతను రిజైన్ ఇవ్వడం ఏంటి, దీని వెనుక ఖచ్చితంగా అమిత్ షా ఒత్తిడి ఉంది. ఓకేనా? సో మీరు చేయబట్టే మాకు ఆర్ఎన్ రవి పేరు వింటేనే ప్రభుత్వాలు భయపడతాయి. ఎందుకంటే తను గవర్నర్లకి మొండోడండి, ఎవరి మాట వినడు. అట్లాంటి పర్సన్ చూడండి ఎక్కడ ఆర్ఎన్ రవి ఎవరి మాట వినడు. కోపం వచ్చిందా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాడు. అంత కట్టుదిట్టమైన మనిషి. తర్వాత అందుకే మమతా బెనర్జీ భయపడుతుంది. ఏంట్రా మళ్ళీ తీసుకొచ్చి వీని మా తల మీద వేసిర్రు, అలా అంతలా భయపడుతుంది ఇప్పుడు ఆవిడ. మరే హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి శివప్రతాప్ శుక్లా మన తెలంగాణకు వచ్చింది కదా, అక్కడ కవిందర్ గుప్తా, ఈయన ఇంతకుముందు లదాఖ్ ఉండడం జరిగింది. మరి లదాఖ్ ఎవరంటే వినయ్ కుమార్ సక్సేనా, ఇంతకుముందు ఢిల్లీకి ఉండడం జరిగింది. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పుడు తమిళనాడుకు వచ్చిండు అదనపు బాధ్యతగా. ఓకేనా? కేరళలో ఉన్నాడు ప్రజెంట్, కానీ కేరళ కాకుండా తమిళనాడుకు వచ్చిండు అర్లేకర్. మరి నాగాలాండ్ చూసుకుంటే నందకిషోర్. మరి బీహార్లో చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్. ఓకే, ఢిల్లీలో చూసుకుంటే తరంజిత్ సింగ్ సంధు, వీళ్ళు రావడం జరిగింది. ఓకేనా? సో ఇది డీటెయిల్గా గవర్నర్కి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్, ఇటు కరెంట్ అఫేర్, దాంతోపాటు పాలిటీ సబ్జెక్టు. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ఇట్. ఓకేనా?